బ్రేకింగ్ న్యూస్ చూసిన నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. జన అత్యుత్సాహంతో తెప్పపై ఎక్కడం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అక్కడ ఉన్నవారు భక్తులు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో బ్రహ్మోత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. తెప్పోత్సవం జరుగుతుండగా ఒక పక్క ఒరిగిపోయింది తెప్ప. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన కోనేరులో తొలిసారిగా ఈ తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న భక్తుల అత్యుత్సాహంతో ఎక్కువగా ఎక్కడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంటుంది అంటూ కూడా అక్కడ ఉన్నవారైతే చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుడ్ ఈవినింగ్ స్వప్న. ఏదైతే నెల్లూరు జిల్లా కొండబెట్రగుంటలో ఏదైతే వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దాదాపుగా ఈ రోజు చివరి అంకం ఏదైతే ఉందో ఈ రోజు తెప్పోత్సవం జరగబోతుంది. ఈ తెప్పోత్సవానికి నూతనంగా ఏర్పాటు చేసిన కోనేరు అంటే వేమిరెడ్డి దంపతులు వాళ్ళ యొక్క సొంత నిధులతో ఈ యొక్క కోనేరు ఏర్పాటు చేసిన దాదాపు 2 కోట్ల రూపాయలతో వెచ్చించి యొక్క నూతన కోనేరును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఆ కోనేరు వద్ద కూడా ఈ యొక్క ఎంపీ వేమిరెడ్డి దంపతులతో పాటు రాజ్యసభ బీదా మస్తాన్ రావు కూడా ఎమ్మెల్యేతో కలిసి పాల్గొని ఈ యొక్క తెప్పోత్సవంలో కూడా పాల్గొన్నారు. మరి వీరందరూ కూడా తెప్పోత్సవంలో స్వామివారిని తెప్పలో ఊరేగిస్తున్నట్టు దానికి అలంకరణ చేస్తున్న సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల అందరూ కూడా ఆ కొనేరంతా కూడా కలిసి తిరిగి అయిపోయిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరూ ఎంపీలు వీళ్ళందరూ కూడా దిగిపోయిన తర్వాత ఇక చివరిగా ఈ కొంతమంది భక్తులు అంటే వీళ్ళందరూ కూడా ముందుగా ఇన్స్ట్రక్షన్ చేయకపోవడంతో ఒక్కసారిగా భక్తులందరూ ఏకబడి దాంట్లో ఎక్కువ వేయడంతో ఒక్కసారిగా అది పక్కకు వాలిపోయింది. అతి నెమ్మదిగా అది కూడా ఒక పక్కకు వాలిపోవడంతో కొన్ని ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా వెంకటేశ్వర స్వామి అంటే విలవకోట క్షేత్రం ఇది. ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో గతంలో అనేక సందర్భాల్లో ఇక్కడ అపశృతులు చోటు చేసుకున్నాయి. గతంలో ఇక్కడ రథాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడం, అది దాని తర్వాత గత 2 సంవత్సరాల కిందట కూడా ఇదే తెప్పోత్సవంలో అపశృతి చోటు చేసుకోవడం తరచూ ఈ యొక్క సంఘటనల్ని చోటు చేసుకుంటుంటాయి. మరి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కోనేరులో కూడా ఈ రోజు అపశృతి చోటు చేసుకోవడంతో భక్తులందరూ కూడా ఎంతో ఆందోళన వ్యక్తమవుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద భక్తులందరూ కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎక్కలాంటి ప్రాణ నష్టం కూడా జరగకపోవడంతో స్వామి రెడ్డి కృపా కటాక్షంలోని ఎలాంటి ప్రాణ జరగలేదని చెప్పి భక్తులందరూ కూడా చర్చించుకున్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజు సాయంత్రం జరిగిన సంఘటన కొద్దిసేపు జరిగిన సంఘటన కూడా ఎవరు కూడా స్వల్ప గాయాలు కూడా చోటు చేసుకోలేదు. అందరూ కూడా స్లోగా ఎంతో నెమ్మదిగా ఒక సైడ్కి వాలిపోవడంతో అందరూ కూడా అంటే కోనేరు కూడా పెద్ద లోతు లేదు. అందరూ కూడా నడుముల నుంచి మన తల వరకే ఉండే లోతు ఉంది కాబట్టి ఎవరు కూడా వీళ్ళు వెంటనే ఎమ్మెల్యేతో పాటు అందరూ కూడా సహాయ చర్యలందరూ ముమ్మర చర్యలు తీసి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ప్రమాదం వారు పడకుండా అందరినీ గట్టుకు తీసుకొచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఏది జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వప్న, థ్యాంక్ యూ రమేష్.